అది 1906వ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభం. లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా. 214 నార్త్ బోనీబ్రే స్ట్రీట్లో ఒక ఇరుకైన గదిలో కొన్ని వారాలుగా ఒక ప్రార్థనా గుంపు చాలా భారంతో ఆతృతగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఉపవాసం చేస్తున్నారు. పరలోకపు శక్తిని పొందుకోవాలని వేడుకుంటూ ఉన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అంతా నిశ్శబ్దం. అదే గదిలో ఒక కన్నుకు నల్లటి గుడ్డ కట్టుకున్న విలియం సీమోర్ కూడా గదిలో అటూ ఇటూ నడుస్తూ వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. వారు దాదాపు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అనుభవాన్ని చూడగలిగేంత దగ్గర, కానీ వాస్తవం మాత్రం అందనంత దూరంలో ఉంది. అప్పుడు 56 సంవత్సరాల నల్లజాతి మహిళ ఆ గదిలోనికి అడుగుపెట్టింది. ఆమె ఒకప్పటి బానిస, 5 పిల్లలను సమాధి చేసిన విధవరాలు, వంట చేసే సేవకురాలి దుస్తులు ధరించి ఉంది. దేశమంతా ప్రయాణించి అలసిపోయి ఉంది. ప్రపంచం ఆమెను తిరస్కరించింది, మరిచిపోయింది, పట్టించుకోలేదు. కానీ ఆమె అడుగుపెట్టిన క్షణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అక్కడ వారు దేని కొరకు అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, పరలోకం వారికి ఏదైతే ఇవ్వాలి అనుకుందో అది పొందుకునే సమయం. ప్రజలు దాన్ని అనుభవించారు. పరలోకపు సన్నిధి ఆత్మగాలి, అగ్నిజ్వాలలు. ఆమె మౌనంగా మోకాళ్లపై కూర్చుంది. చాలా సాధారణంగా దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి వైపు తన చేయి చాచింది. ఆమె చేయి వారి భుజాన్ని తాకింది. అప్పుడే ఒక్కసారిగా ఆ వ్యక్తి లోతైన శ్వాస తీసుకొని వెనక్కు పడిపోయాడు. తాను ఎప్పుడూ నేర్చుకునే భాషల్లో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తరువాత జరిగింది ఇదే. ఒకరి తర్వాత మరొకరు, ప్రతి ఒక్కరిపై ఆత్మగాలి వీచింది. అగ్ని వారిని తాకింది. మొత్తం గది అతీతమైన అన్య భాషలతో ఉప్పొంగిపోయింది. శరీరాలు పడిపోతూ ఉన్నాయి. తీవ్రమైన పశ్చాత్తాపం, ఆత్మలో తెలియని ఆనందం, సాధారణ పెదవుల నుండి ఎన్నడూ వినని భాషలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇతరులను నడిపిస్తూ వారాలుగా ప్రార్థిస్తున్న సీమోర్ కూడా తాను నెలలుగా వెతుకుతున్న అనుభవాన్ని చివరకు పొందాడు. కొన్ని గంటల్లోనే ఆ వార్త అగ్నిలా వ్యాపించింది. జాతి వివక్షతో శతాబ్దాలుగా నల్లజాతి, తెల్లజాతి, లాటిన్లు అని అమెరికాను విడగొడుతున్న గోడలు ఆత్మ తాకిడికి కూలిపోతున్నాయి. ఈ వార్త ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి, ఒక స్పర్శతో, ఒక ప్రార్థనతో వీధి నుంచి మరొక వీధికి అగ్ని వ్యాపించింది. ప్రపంచం మరిచిపోయినా ఎవరూ ఊహించని ఒక బానిస మహిళ పెంతెకోస్తు ఉజ్జీవాన్ని మొట్టమొదటిసారిగా ఖండాంతరాలు దాటించిన ఒక సామాన్యురాలు కాదు, అసామాన్యురాలు. ఇది లూసీ ఫారో నిజ జీవితం. అజూసా స్ట్రీట్ రివైవల్కు అగ్నిని పరిచయం చేసిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మిలియన్ల పెంతెకోస్తు విశ్వాసులకు ఆత్మీయ తల్లిగా నిలిచిన స్త్రీ. కానీ ఇక్కడ ఎవరూ చెప్పని ఒక విషయం ఉంది. ఆ రోజు అందరి కళ్ళ ముందు జరిగినది ఎవరికీ తెలియని, నలగగొట్టబడిన, విరగగొట్టబడిన ఆమె జీవిత అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చింది. ఇతరులు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రార్థన గదిలో ఒంటరిగా గడిపిన కాలం గంటలు కాదు, సంవత్సరాలు. దీర్ఘ ఉపవాసాలు ఒక సంఘటనగా కాదు, జీవన శైలిగా ఆమె చేసింది. దేవుని స్వరం లేకుండా ఒక్క అడుగు కూడా దశాబ్దాల పాటు వేయకుండా ఉండడం ఆమెకే సాధ్యం. అది ఎంత మూల్యమైనా సరే, రహస్యంగా చెల్లించిన మూల్యం బహిరంగంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం అద్భుతాల కథ కాదు. అసాధ్యాన్ని సాధ్యంగా చూడాలంటే ఎంత ముఖ్యమైన మూల్యం చెల్లించాలో చెప్పే నిజ జీవితం. (1851) వర్జీనియా. ఇనుప సంఖ్యల శబ్దం, మనుషులను వేలం వేసే మైదానాలు, చీల్చివేయబడిన కుటుంబాలు. బానిసత్వంలో జన్మించిన ఒక ఆడ శిశువు. ఆమె ఏమీ సాధారణ బానిస కాదు. మహా నిర్మూలనవాది ఫ్రెడరిక్ డగ్లస్ గారి మేనకోడలు. ఆమె తల్లి డగ్లస్ సోదరి. అయినప్పటికీ బానిసగా అమ్మబడుటకు లూసీ ఉంది. కారణం బానిసల కుటుంబంలో జన్మించడమే. కుటుంబం నుండి అమ్మబడిన పసితనం, విడిపోవుట యొక్క భయానక అనుభవం ఆమె జీవితమంతా ఒక గుర్తుగా మిగిలింది. కానీ బానిసత్వపు చీకటిలో కూడా విలువైన వజ్రంలా మలచబడుతూ ఉంది. ఇతరులు నిద్రిస్తూ ఉన్నప్పుడు చిన్న లూసీ రాత్రివేళ బైబిల్ వాక్యాలను నిశ్శబ్దంగా చదివేది. దీపకాంతిలో వచనాలను కంఠస్థం చేసేది.
ప్రపంచం తనను పట్టించుకున్నప్పుడు తనను చూస్తున్న దేవుని కనుగొని ఆయనకు ప్రార్థన చేసింది. దేవుడు ప్రపంచ ఉజ్జీవానికి పునాది వేసే ఒక పాత్రను కొలిమిలో సిద్ధం చేస్తూ ఉన్నాడు. బానిస బాలిక ఒకరోజు ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఆత్మీయ తల్లిగా నిలబడబోతూ ఉంది. కానీ ముందుగా అసాధ్యమైన పరిస్థితుల్లో రహస్య ప్రార్థన బహిరంగ శక్తికి సామర్థ్యాన్ని సృష్టిస్తుంది అని నేర్చుకోవాలి. 1871 మిసిసిప్పి. లూసీ ఇప్పుడు వివాహిత, 7 పిల్లలకు తల్లి, 7 అందమైన చిన్న హృదయాలు, 7 కృతజ్ఞతా కారణాలు. కానీ విషాదం తన జీవితాన్ని అలుముకుంది. మొదట భర్త మరణించాడు, తర్వాత ఒక బిడ్డ, తర్వాత మరొకరు. అలా 1890 నాటికి ఆమె టెక్సాస్లోని హ్యూస్టన్లో నివసించేటప్పటికీ ఆమె 7 పిల్లల్లో 2 బ్రతికి ఉన్నారు. 5 అంత్యక్రియలు, 5 సమాధులు. తన హృదయపు 5 ముక్కలను భూమిలో తన చేతులతోనే సమాధి చేయడం మామూలు విషయం కాదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా చాలామంది చేదుగా మారిపోతారు, చాలామంది పరలోకాన్ని నిందిస్తారు. ఆమె అస్సలు అలా చేయలేదు. కానీ అసాధారణ వ్యక్తులను సాధారణమైన వ్యక్తుల నుంచి వేరు చేసేది ఇదే. లూసీ బాధ ఆమెను కఠినంగా చేయలేదు, ఆమెను దేవుని కొరకు ఆకలితో నింపింది. వేదన అనే అరణ్యంలో ఆమె ప్రార్థన జీవితం మరింత లోతుగా మారింది. ఆమె దేవునిని నిందించలేదు, ఇంతకన్నా మరింత ఆతృతతో ఆయన వైపు ప్రయాణం చేసింది. దేవుడు ఆమె యొక్క ఆత్మీయ ఆకలిని త్వరలో తృప్తిపరచబోతూ ఉన్నాడు. 34 సంవత్సరాల తర్వాత 1905 నాటికి లూసీ టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో ఒక చిన్న హోలీనెస్ మిషన్ సంఘానికి కాపరిగా ఉండి నడిపిస్తూ ఉంది. ఆమె అప్పటికి 40 నుంచి 50 సంవత్సరాల వయస్సులో ఉంది. జిమ్క్రో దక్షిణంలో ఒక నల్లజాతి మహిళా సంఘాన్ని నడిపిస్తూ ఉంది. అది ఎంత భయంకరమో ఆమె ఎదుర్కొన్న పరిస్థితిని నేను మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను. జిమ్క్రో చట్టాల ప్రకారం ఎక్కడైనా ఒక తెల్లవాడు కూర్చుంటే అక్కడ ఉన్న ప్రతి నల్లజాతి వ్యక్తి వెళ్ళిపోవాలి. మీరు నల్లవారై ఉండి సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి బయట 5 నిమిషాలు కనిపిస్తే 21 రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కేవలం బయట ఉన్నందుకు 21 రోజులు. అంతేకాదు, ఓటు హక్కు చట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి మహిళలను మౌనంగా ఉంచడానికి, శక్తి లేని వారిగా చేయడానికి, ఓటు వేయకుండా, బోధించకుండా, వాహనం నడపకుండా అడ్డుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన 27 చట్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు నల్లజాతి వారయుండి ఒక మహిళ అయితే ఆ ప్రపంచం మిమ్మల్ని పూర్తిగా రద్దు చేసింది. 2 రెట్లు అనర్హురాలిగా ప్రకటించింది, 2 రెట్లు ఎక్కువగా తిరస్కరించింది, 2 రెట్లు సమాజానికి కనిపించని వారిగా మార్చింది. కానీ లూసీ ఫారో పాస్టర్గా కొనసాగింది. ఆమె ప్రార్థన కొనసాగించింది, ఆమె ఉపవాసం కొనసాగించింది. అప్పుడప్పుడు కాదు, తన జీవన శైలిగా. ఇతరులు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆమె దీపకాంతిలో మేల్కొని ఉండేది. మోకాళ్ళపై ముద్రలు పడేంత వరకు ప్రార్థిస్తూ ఉజ్జీవం కోసం దేవునిని వేడుకునేది. అప్పుడు ఒక యువ సేవకుడు ఆమె చర్చికి రావడం ప్రారంభించాడు. అతనే విలియం జోసెఫ్ సీమోర్. చాలా సున్నిత స్వభావం గలవాడు, వినయశీలుడు, ఒక కన్ను అంధుడు. లూసీ అతనిలో ఏదో ప్రత్యేకత చూసింది. పరలోకం సిద్ధం చేస్తున్న ఏదో ప్రపంచాన్ని కదిలించే ఒక దైవబంధం అతనితో ఏర్పడింది. 1905 అదే వేసవిలో చార్లెస్ ఫర్హామ్ హ్యూస్టన్కి వచ్చి ఒక వివాదాస్పద బోధనపై క్రూసేడ్ నిర్వహించాడు. ఒక వ్యక్తి అన్య భాషలలో మాట్లాడుతున్నాడు అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు గుర్తు అని. పెంతెకోస్తు ప్రసంగికులకు సాధారణంగా లభించని విధంగా పత్రికలు అతన్ని ఎంతో ఇష్టపడ్డాయి. డౌన్టౌన్లోని బ్రయాన్ హాల్లో జనసమూహాలు కిక్కిరిసిపోయాయి. లూసీ ఆ క్రూసేడ్తో అనుసంధానమై వారు క్రూసేడ్స్లో వంట మనిషిగా నియమించబడింది. ఒకసారి ఆలోచించండి, ఒక సంఘానికి కాపరి తెల్లజాతి బైబిల్ కాలేజ్ విద్యార్థుల కోసం వంట చేసి శుభ్రం చేస్తూ ఉండడానికి తనను తాను తగ్గించుకుంది. వారు చదువుతూ ఉన్నప్పుడు ఆమె నేలను శుభ్రం చేస్తూ ఉంది. వారు థియాలజీపై చర్చిస్తూ ఉన్నప్పుడు ఆమె పాత్రలు కడుగుతూ ఉంది. కానీ లూసీ వింటూ ఉంది. ఒకసారి ఆమె నేలను శుభ్రం చేస్తున్న సమయంలో చార్లెస్ ఫర్హామ్ యోవేలు 2:28 వచనాన్ని సంబోధించడాన్ని ఆమె చాలా జాగ్రత్తగా విన్నది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను
సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఆ క్షణంలో లూసీ ఒక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చరిత్రను మార్చివేసిన ప్రార్థన. తండ్రి, సర్వజనులలో నల్లజాతి వారు కూడా ఉంటారా? నీ ఆత్మను కుమ్మరించే పనికత్తెలలో నా తోటివారు కూడా ఉంటారా? వాళ్ళు మహిళలు బోధించకూడదు అని చెబుతున్నారు, కానీ నీవు మహిళలు ప్రవచిస్తారు అని చెబుతున్నావు. తండ్రి, మీ అభిషేకము జిమ్క్రో చట్టాల కంటే గొప్పది అయితే వాటిని దాటి నాతో ప్రారంభించగలవా? వారిని దాటి నాతో ప్రారంభించు అని ప్రార్థించింది. 1905 అక్టోబర్లో చార్లెస్ ఫర్హమ్ తన పిల్లలను చూసుకునే ఆయాగా ఉండేందుకు లూసీ ఫారోను కాన్సాస్కు తిరిగి రావాలని ఆహ్వానించాడు. ఇక్కడే మనం లూసీ యొక్క మొదటి తీవ్రమైన విధేయత కార్యాన్ని చూస్తాం. ఆమె తన చర్చిని, తన ప్రజలను, తన భద్రతను వదిలి కాన్సాస్లో ఒక తెల్లజాతి ఇంటిలో పరిచారకురాలుగా మారడానికి వెళ్ళింది. ఆమె తన చర్చిని విలియం సీమోర్కు అప్పగించింది. ఆమె తనకంటే గొప్పగా ఎదగబోయే వ్యక్తిలో పెట్టుబడి పెడుతోంది. తాను తగ్గి మరొకరు పెరగడానికి మార్గం ఇస్తోంది. ఇదే ఆత్మీయ తల్లితనం. కాన్సాస్ ప్రయాణం ఒక నిశ్చయత లేదు, త్యాగంతో చేస్తుంది. కానీ లూసీ దేవుడు తన కొరకు సిద్ధం చేసిన దానిని స్వీకరించేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటూ ఉంది. లూసీ పగలంతా కష్టపడి వంట చేసేది, గదులు శుభ్రం చేసేది, చార్లెస్ ఫర్హమ్ యొక్క పిల్లలను చూసుకునేది. ఇది కాన్సాస్లో నెలల తరబడి ఆమె యొక్క ఉద్యోగం. కానీ రాత్రివేళ ఆమె దేవునితో ఒంటరిగా గడిపేది. దీర్ఘ ఉపవాసాలు, గంటల తరబడి ప్రార్థన, ఫర్హమ్ బోధించిన పవిత్రాత్మ బాప్తిస్మం కోసం ప్రార్థనలో పోరాటం. ఆమె మోకాళ్ళు నేలపై ముద్ర వేశాయి. ఆమె కన్నీళ్లతో తడిసిన పరుపు ఒక బలిపీఠమైంది. ఆమె ప్రార్థించింది, తండ్రి, ఇది నిజమైతే నేను దీనిని పొందాలి. నీవు నన్ను నింపే వరకు నేను వెతకడం ఆపను అని. 1905 చివర్లో పరలోకం తెరుచుకుంది. దేవుని శక్తి మెరుపు వలె లూసీపై కుమ్మరించబడింది. ఆమె తాను ఎప్పుడు నేర్చుకుని భాషల్లో మాట్లాడటం ప్రారంభించింది. అన్య భాషలలో మాట్లాడిన మొదట నమోదు చేయబడిన వ్యక్తిగా ఆఫ్రికన్ అమెరికన్గా తాను నిలిచింది. అధికమైన సంతోషం, హృదయంలో గొప్ప ఆనందం, మేలు జరిగిన అనుభూతి. తెలియని భాషలు ఆమె పెదవుల నుండి అదుపు లేకుండా ప్రవహించాయి. వంటగదిలో ఆమె చేసిన ప్రార్థనకు దేవుని సమాధానం ఇదే: అవును, ఇందులో నల్ల శరీరము ఉంది. అవును, ఇందులో దాసీలు ఉన్నారు. అవును, నేను నిన్ను ఉపయోగిస్తాను. ఒక గృహ పరిచారకురాలుగా ఉండడం నుండి అభిషేకం కలిగిన సేవకురాలిగా, కనిపించని స్థాయి నుండి ఎన్నుకొనబడిన దానిగా, కడపట స్థాయి నుండి ప్రథమ వ్యక్తిగా నిన్ను చేసేదను అనే దేవుని సమాధానమే ఈ పరిశుద్ధాత్మ అభిషేకము. స్నేహితులారా, ఇదే చరిత్రలో మలుపు. కాన్సాస్ ఇంటిలో లూసీపై దిగిన ఆ అగ్ని త్వరలోనే ప్రపంచమంతా దహించబడబోతుంది. 1905 డిసెంబర్లో లూసీ ఆ అగ్నిని మోసుకొని హ్యూస్టన్కు తిరిగి వచ్చింది. ఆమె మారిపోయింది. ఇప్పుడు ఆమె ప్రార్థనలో అధికారం ఉంది, శక్తి ఉంది, నిరీక్షణ ఉంది. ఆమె తన అనుభవాన్ని విలియం జోసెఫ్ సీమోర్కు మరియు తన సంఘంతో పంచుకుంది. వారు లోతుగా కదిలించబడ్డారు. 1906 జనవరి చార్లెస్ ఫర్హమ్ హ్యూస్టన్కు తిరిగి వచ్చి ఒక బైబిల్ కళాశాలను ప్రారంభించాడు. ఇక్కడ లూసీ పెంతెకోస్తు చరిత్ర గొలుసులో దాగి ఉన్న ఒక లింకుగా మారింది. ఆమె సీమోర్ను చేరమని ఒప్పించింది. కానీ జిమ్క్రో చట్టాల కారణంగా సీమోర్ అక్కడ ఉన్న ఏకైక నల్లజాతి విద్యార్థి. తరగతి గదిలో కూర్చోలేడు. అతను బయట కూర్చొని కిటికీ ద్వారా తరగతులు వినేవాడు. అతని జీవితంలో అవమానం, ఆకలి, దృఢ నిశ్చయం. 6 వారాల పాటు సీమోర్ సిద్ధాంతాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. లూసీ వంట చేస్తూ, బలిపీఠ సేవ చేస్తూ తన చర్చిని ఒక సేవకురాలిగా ఉండి నడిపిస్తూ ఉంది. అలాగే విలియం జోసెఫ్ సీమోర్కి మార్గదర్శకత్వం ఇస్తోంది. ఆమె అతనిపై ప్రార్థిస్తూ ఉంది, అతని భవిష్యత్తును ప్రవచిస్తూ ఉంది, అతనిపై చేతులు ఉంచుతోంది. దేవుడు అతని ద్వారా చేయబోయే దాన్ని ఊహించలేని రివైవల్ను ఆమె చూస్తూ ఉంది. లూసీ నిత్యత్వంలో పెట్టుబడి పెడుతోంది. 1906 ఫిబ్రవరి చివరిలో లాస్ ఏంజల్స్ నుండి ఒక ఆహ్వానం వచ్చింది. సంగతులు అన్నీ వివరంగా మన ముందు వీడియోలో ఉన్నాయి. విలియం జోసెఫ్ సీమోర్ యొక్క పూర్తి జీవిత చరిత్ర కోసం మీరు ఆ వీడియోను చూడవచ్చు. విలియం జోసెఫ్ సీమోర్ ఆ పిలుపుకు సమాధానం ఇచ్చాడు. తాను ఇంకా బాప్తిస్మం పొందకపోయినా లూసీ అతన్ని ఆశీర్వాదంతో,
ప్రవచన వాక్యంతో పంపించింది. తనకు తెలియదు, త్వరలోనే ఆమె కూడా కాలిఫోర్నియాకు వెళ్ళబోతోంది. 1906 ఫిబ్రవరి 24 సీమోర్ లాస్ ఏంజలస్లో తన మొదటి ప్రసంగం ఇచ్చాడు. అన్య భాషలపై అతడు చేసిన ప్రసంగం సంఘంలో అభ్యంతరాన్ని కలిగించింది. మార్చి 4న తిరిగి వచ్చినప్పుడు తలుపులకు తాళం వేసి ఉంది. తిరస్కరణ, బయట తాళం వేసి ఉండడం. అక్కడ నుండి విలియం జోసెఫ్ సీమోర్ 214 నార్త్ బోనీబ్రే స్ట్రీట్లోని ఆస్బరీ ఇంటికి చేరాడు. అక్కడే కొంతమందితో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. వారం తర్వాత వారం సీమోర్ బాప్తిస్మం గురించి బోధించాడు. ప్రజలు ఆకలితో ఉన్నారు. దేవుని ఆత్మ కోసం తపనతో వెతుకుతూ ఉన్నారు. ఉపవాసం చేస్తున్నారు, కానీ బ్రేక్ త్రూ పొందడం లేదు. వారం తర్వాత వారం అయినా ఏమీ జరగలేదు. వారి ఆతృత భరించలేనిదిగా మారింది. సీమోర్ వారికి తన స్నేహితురాలు లూసీ ఫారో గురించి చెప్పాడు. ఆమె మనం వెతుకుతున్న దాన్ని మోస్తోంది. ఆమెకు పంచగల శక్తి ఉంది. సంఘం డబ్బు కూడబెట్టి హ్యూస్టన్కు అత్యవసర టెలిగ్రామ్ పంపించింది. తక్షణమే రండి, మీరు మోస్తున్నది మాకు అవసరం. లూసీ సంఘం యొక్క ఆహ్వానాన్ని స్వీకరించింది. మరలా ఒక తీవ్ర నిర్ణయం, హ్యూస్టన్ వదలాలి, తన సంఘాన్ని వదలాలి. ఒక టెలిగ్రామ్ ఆధారంగా దేశమంతా ప్రయాణించాలి. అందుకు సరిపడనంత ధనం లేదు. మిషన్ యొక్క ఆర్థిక సహాయం లేదు. కేవలం విధేయత. ఆమె లాస్ ఏంజలస్కు రైల్లో బయలుదేరింది. ఉపవాసం చేస్తూ, ప్రార్థిస్తూ, అగ్నిని మోసుకుంటూ. 1906 ఏప్రిల్ ప్రారంభం. లూసీ ప్రయాణ అలసటతో ఇంకా ఉపవాసంలోనే అక్కడకు చేరింది. బోనీబ్రే ప్రార్థనా సమావేశంలో ప్రవేశించింది. అక్కడి సన్నివేశం వారాల తరబడి ప్రార్థన, తీవ్ర ఆకలి. సీమోరు ప్రార్థనలో నడుస్తూ, విభిన్న ముఖాలు ఒకే దేవునిని వెతుకుతూ. లూసీ మౌనంగా మోకాళ్లపై కూర్చుంది. ఎటువంటి ఘనత లేదు. మొదటి వ్యక్తిపై తన చేతులు ఉంచింది. అప్పుడే ఆ వ్యక్తి దేవుని శక్తిలో పడిపోయి ఆ తరువాత అన్య భాషలలో మాట్లాడాడు. ఆ తరువాత ఒకరి తర్వాత ఇంకొకరు. మొత్తం గది అభిషేకం తన ద్వారా ప్రవహించింది. ఆమె గదిలో ప్రవేశించిన క్షణం నుంచే దేవుని మహిమను అనుభవించామని అక్కడి ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. ఆమె రహస్య ప్రార్థనా జీవితం యొక్క ఫలం. 1906 ఏప్రిల్ 6 సీమోర్ తన చేతులు ఉంచినప్పుడు ఎడ్వర్డ్ ఎస్లీ పరిశుద్ధాత్మను పొందాడు. తదుపరి సమావేశంలో 6 మరికొందరు అన్య భాషలలో కూడా మాట్లాడారు. జెన్నీ మూర్ సహా. ఆమె 6 భాషలలో మాట్లాడింది మరియు తాను ఎప్పుడు నేర్చుకొని పియానోను అద్భుత రీతిగా వాయించింది. సీమోర్ కూడా వారాలుగా ఇతరులను నడిపించిన తరువాత తన స్వంత బాప్తిస్మం పొందాడు. నిశ్శబ్దంగా ఉన్న గది ఇప్పుడు అతీత శక్తితో నింపబడి ఉంది. నిశ్శబ్దంగా ఉన్న గది ఇప్పుడు అతీత శబ్దంతో నిండిపోయి ఉంది. కాన్సాస్ నుండి లూసీ మోసుకు వచ్చిన ఆ అగ్ని లాస్ ఏంజలస్ను అంటించింది. వార్త అగ్నిలా వ్యాపించింది. నల్లవారు, లాటినోలు, తెల్లవారు ఇలా ప్రజలతో వీధులు నిండిపోయాయి. జిమ్క్రో అమెరికాలో ఎన్నడూ చూడని దృశ్యాలు ఇవి. వారు ప్రార్థిస్తున్న గది యొక్క ముందు భాగం మనుషుల బరువుకు కృంగిపోయింది. పెద్ద స్థలం అవసరమయ్యింది. నెలకు $8 సీమోర్ 312 అజూసా స్ట్రీట్లో ఒక పాడైన భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆ సాధారణ గోదాము ప్రపంచవ్యాప్త పెంతుకోస్తు ఉద్యమానికి కేంద్ర బిందువైంది. కొన్ని నెలల పాటు లూసీ ఫారో అజూసాలో అభిషక్త సేవకురాలుగా సేవ చేసింది. ఆమె దేవుని ఆత్మ కోసం ఎదురుచూసే వారి మీద చేతులు ఉంచేది. వారు ఆత్మతో నింపబడేవారు. ఆమె రోగుల కోసం ప్రార్థించేది. అందుల కళ్ళు తెరుచుకున్నాయి. చెవిటివారి చెవులు వినసాగాయి. పక్షవాతం చెందిన వారు నడిచారు. ఆమె వరుసగా నిలబెట్టిన 25 మంది మనుషులపై చేతులు ఉంచినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరు తర్వాత ఒకరు అన్య భాషలలో మాట్లాడసాగారు. ఇది కేవలం అభిషేకం కాదు, షకీనా మహిమ, దేవుని ప్రత్యక్ష సాన్నిధ్యం. మేఘం భవనాన్ని నింపింది. ఆ భవనం కప్పుపై అగ్ని కనిపించింది. యువ లూసిలకు తక్షణమే క్రొత్త పళ్ళు పెరిగాయి. 17 సంవత్సరాల వయస్సు ఉన్న మామా కార్ని 7 సంవత్సరాలలో 5,000 మంది కుంటివారిని లేపింది. బిల్బమ్ అనే వ్యక్తి 9,000 అందుల కళ్ళు తెరిచాడు. ప్రజలు గదిలోకి ప్రవేశించిన క్షణంలోనే దేవుని శక్తిలో పడిపోయేవారు. లాస్ ఏంజలస్ వీధుల మధ్యలోనే ప్రజలు దేవుని శక్తిలో పడిపోయి రోజుల తరబడి అలాగే ఉండిపోయారు. నగరం స్తంభించింది. దుకాణాలు మూసివేయబడ్డాయి. పాఠశాలలు మూసివేయబడ్డాయి. యెహోవా దేవుడు పట్టణానికి వచ్చాడు. 2 నెలల్లోనే 2,000 మందికి పైగా విశ్వాసులు కూడగొట్టబడ్డారు.
కానీ లూసీని ఇతరుల నుండి వేరు చేసేది ఇదే. ఆమె ఎప్పుడూ వెలుగులో నిలబడాలని కోరుకోలేదు. ఆమె ఎప్పుడూ గుర్తింపు డిమాండ్ చేయలేదు. సీమోర్ నాయకత్వం వహించగా ఆమె ఆత్మీయ శక్తిని అందిస్తూ వెనుక నుండి సేవ చేయడంలో సంతోషించింది. హోవర్డ్ గాస్ అనే ఒక అనుమానవాది అజూసాకు వచ్చాడు. లూసీ సేవను చూశాడు. అతని హృదయం ఆకలితో నిండింది. ప్రార్థన కోసం ముందుకు వెళ్ళాడు. అతను ఇలా అనుభవాన్ని చెప్పాడు. ఆమె నా మీద చేతులు ఉంచినప్పుడు దేవుని ఆత్మ మెరుపు వలె నన్ను తాకింది. శక్తి నా శరీరం అంతా ప్రవహించింది. నేను అన్య భాషలలో మాట్లాడటం ప్రారంభించాను. హోవర్డ్ గాస్ తర్వాత 1914లో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ను సహా స్థాపించాడు. లూసీ ఆత్మీయ సంతానము ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంది. 1906 ఆగస్టు అజూసా ప్రారంభమైన 4 నెలల తరువాత లూసీ దేవుని యొక్క స్వరం విన్నది. ఇప్పుడు వెళ్లాల్సిన సమయం. రివైవల్ శిఖర స్థాయిలో ఉంది. ఆమె ఇక్కడే ఉండి ఫలాన్ని ఆస్వాదించవచ్చు. కానీ ఆమె దేవునికి అవిధేయత చూపలేదు, విధేయత చూపింది. ఆమె హ్యూస్టన్లో ఫర్హామ్ క్యాంప్ మీటింగ్లో ఆగింది. ప్రజలు వరుసలుగా ఉన్నారు. ఆమె వరుసగా 25 మందిపై చేతులు ఉంచింది. ప్రతి ఒక్కరూ ఒకరి తర్వాత ఒకరు అన్య భాషలలో మాట్లాడారు. తరువాత పోర్ట్ సౌత్ వర్జీనియా, ఇది ఆమె బాల్యాన్ని గుర్తు చేసే ప్రాంతం. ఆమె ఇక్కడ నుండి ఒక బానిసగా వెళ్ళింది. కానీ ఇప్పుడు అగ్నితో నిండిన సేవకురాలుగా తిరిగి వచ్చింది. కొన్ని వారాల సమావేశాలు అక్కడ జరిగాయి. 200 మంది రక్షింపబడ్డారు. 150 మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు. ఆమె బానిసగా అమ్మబడిన స్థలం ఇప్పుడు బ్రేక్ త్రూ స్థలమైంది. 1906 డిసెంబర్ లూసీకి లైబీరియా, ఆఫ్రికాకు పిలుపు వచ్చింది. మిషన్ బోర్డు లేదు. ఎటువంటి ఆర్థిక సహాయాన్ని ఇచ్చే హామీ లేదు. కేవలం విశ్వాసం మరియు విధేయత మాత్రమే ఆమె కలిగి ఉంది. ఆమె జాన్సన్ విల్లేలో 9 నెలలు నివసించింది. విదేశీ భూమిలో ఒక మహిళ, మలేరియా, తీవ్రమైన వేడి, ఏకాంతం. కానీ తరువాత ఆమె యొక్క త్యాగానికి అతీత పరిష్కారం మరియు ఫలితం దొరికింది. లూసీ ఫారో క్రూ తెగల ప్రజలకు వారి సంక్లిష్ట భాషలో బోధించింది. ఆమె ఎప్పుడు నేర్చుకుని భాషలో స్పష్టంగా మాట్లాడింది. అక్కడ స్థానికులు ఇలా సాక్ష్యం ఇచ్చారు. ఆమె స్వచ్ఛమైన క్రూ భాషలో మాట్లాడుతూ ఉంది. దేవుని పరిశుద్ధాత్మ హృదయాలను తెరిచాడు. చాలామంది విశ్వాసానికి లోబడ్డారు. 20 మంది తమ పెంతెకోస్తు అనుభవాన్ని పొందారు. ఆమె క్రూ తెగల రాజుకు కూడా సేవ చేసింది. అనేక స్థానిక సంఘాలు స్థాపించబడ్డాయి. అజూసా అగ్ని ఇప్పుడు ఆఫ్రికాలో దహిస్తూ ఉంది. 1907 ఆగస్టు లూసీ అమెరికాకు తిరిగి వచ్చింది. నార్త్ కరోలైనాలో సేవ చేసి తిరిగి అజూసాకు చేరింది. కానీ ఆమె ప్రధాన వేదికను తీసుకోలేదు. మిషన్ వెనుక ఒక చిన్న విశ్వాస గృహము అనే ప్రార్థనా గదిని స్థాపించింది. ఎలాంటి ఆర్భాటం లేదు, కేవలం అందుబాటు మాత్రమే. అపోస్తలిక్ ఫెయిత్ పత్రిక ఇలా నివేదించింది: వచ్చేవారు స్వస్థత పొందుతున్నారు, ఆత్మలో బాప్తిస్మం పొందుతున్నారు మరియు ఆత్మలో మరింత నింపబడుతున్నారు అని. తరువాత లూసీ తన కుమారునితో ఉండేందుకు హ్యూస్టన్కు తిరిగి వెళ్ళింది. 1910 ప్రారంభంలో ఆమె క్షయవ్యాధి బారిన పడింది. చికిత్స లేదు. ఆమె శరీరం క్షీణిస్తూ ఉంది. అయినప్పటికీ మరణం సమీపిస్తూ ఉన్నప్పుడు కూడా ఆమె ఇతరుల కోసం ప్రార్థించింది. ఆమెను సందర్శించిన వారు స్వస్థత పొందారు. ఆమె స్వంత శరీరం బలహీన పడుతున్నప్పటికీ లూసీ ఫారో 60 సంవత్సరాల వయసులో మరణించింది. పెద్దగా ఎలాంటి హెడ్లైన్స్ లేవు, భారీ అంత్యక్రియలు లేవు. ప్రపంచం పట్టించుకుని ఒక మహిళ యొక్క నిశ్శబ్ద మరణం. కానీ పరలోకం సంబరపడింది. బానిస బాలిక మహిమలో ప్రవేశించింది. 5 పిల్లలను సమాధి చేసిన విధవరాలు వారితో మళ్ళీ కలిసింది. ఏండ్ల తర్వాత ఒక కొత్త సమాధి రాయి ఏర్పాటు చేయబడింది. దానిమీద ఇలా రాసి ఉంది: మంచి పోరాటం పోరాడిన ఆత్మీయ సేవకురాలు, పెంతెకోస్తు తల్లి అని. హ్యూస్టన్, లాస్ ఏంజలస్ మరియు అజూసా పెంతెకోస్తు రివైవల్కు ఒక ప్రేరణ. 600 మిలియన్ మంది తన ఉజ్జీవంలో జన్మించారు. ఒక మహిళ దేవునితో అవును అన్నందుకు అంతమంది జీవితాలు తాకబడ్డాయి. లూసీ ఫారో వేదిక కంటే ప్రార్థన గదిని ఎంచుకున్నందుకు, మనుషుల గుర్తింపు కంటే దేవుని సాన్నిధ్యాన్ని విలువైనదిగా చూసినందుకు. ఈ నిజ జీవిత సాక్ష్యం మీ ఆత్మను కదిలించినట్లయితే నేను వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేయండి. ఈ వారం ప్రతి ఉదయం ఫోన్ చెక్ చేయకముందే, ప్రతిరోజు ప్రారంభించక ముందు 30 నిమిషాల నిరంతర ప్రార్థనకు ఒక తీర్మానం చేయండి. అలారం 30 నిమిషాలు ముందుగా పెట్టుకోండి. నిశ్శబ్ద స్థలం కనుగొనండి. ఒక బైబిల్
మరియు నోటు పుస్తకం తీసుకుని వెళ్ళండి. దేవుడు మీతో మాట్లాడనివ్వండి. ఇది పొడవైన ప్రార్థన గురించి కాదు, నిరంతర సహవాసం గురించి. లూసిఫారు యొక్క శక్తి అప్పుడప్పుడు చేసే భక్తి వల్ల రాలేదు. ఇది ఇతరులు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆమె దేవుని వెతికే జీవన శైలి వల్ల వచ్చింది. జేసీ గాడ్స్ కింగ్డమ్ ఇది అద్భుతమైన సాక్ష్యాలను తెలుగు ప్రజలకు అందించే వేదిక. ఇప్పటి వరకు మీ సహాయ సహకారాలు ఎంతో అందించారు. ఇక ముందు కూడా ఈ ఛానల్ను ఇతరులకు షేర్ చేయడం ద్వారా అనేకులు క్రీస్తు కొరకు ఒక రాజ్యంగా కట్టబడతారు. నా ప్రయాసంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. జీసస్ లవ్స్ యూ. ఆమెన్.